शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో గ్రహస్థితి మూలకంగా ఏ ఏ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. 16 నుండి 3వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. మాసాంతం వరకు కూడాను సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 2వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలమైనటువంటి సంచారం. గురువు 3వ స్థానంలో ఉచ్చస్థితుడై ఉన్నాడు, గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. శుక్రుడు 3వ స్థానం అనుకూలం. తదనంతరం 4వ స్థానం కూడాను అనుకూలమైనటువంటి సంచారం. ముఖ్యంగా శనైశ్చరుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా లాభదాయకమైనటువంటి సంచారం. రాహు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 4వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారాలు స్థానాలను మనము లెక్కలోకి తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఓవరాల్గా కుజుడు ముఖ్యంగా జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. కొంత మీరు ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే సాహసంతో తీసుకునేటువంటి సమయం లోపల కొంత ఆలోచన కూడాను చాలా అవసరము. కోపము కొంత నియంత్రించుకోవడం కూడాను ఈ కుజుడి మూలకంగా అవసరం. మీకు ప్రతి విషయం లోపల కూడాను రియాక్ట్ కాకుండా సమయ స్ఫూర్తితో ఉండడము చాలా మంచిది. ఇక ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే వర్క్ ప్లేస్ లోపల కొత్త బాధ్యతలు మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే శని మూలకంగా మీరు చేస్తున్నటువంటి చిన్న వ్యాపారాలు కానివ్వండి, పెద్ద మొత్తంలో చేస్తున్నటువంటి వ్యాపారాలు కానివ్వండి లాభసాటిగా ఉంటాయి. ఇక 16 తర్వాత
ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. 16 కంటే ముందు కొంత ప్రయాణాలను మీరు పోస్ట్పోన్ చేసుకోండి, లేదా అత్యవసరమైనటువంటి ప్రయాణాలను మట్టుకే చేపట్టండి. 16 తర్వాత మీకు అనుకోకుండా అనుకూలమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇకపోతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మహిళలు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి మహిళలకు, మార్కెటింగ్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది, మంచి సమయం. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను లాభదాయకంగా ఉంటుంది, అనుకూలిస్తుంది ఈ మాసం. మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. తద్వారా మీ లోపల ఒక సంతృప్తి ఏర్పడుతుంది. ఇకపోతే ఇంటికి కావలసినటువంటి వస్తువులపైన మీరు వెచ్చిస్తారు. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడంపై మనస్సు నిలుపుతారు. శుక్రుడి యొక్క అనుకూలం మీకు బాగా ఉంది. వృషభ రాశి వారికి రాస్యాధిపతి గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీకు గృహం లోపల అంటే మీ ఇంటిలో సంతోషమైనటువంటి వాతావరణం ఉంటుంది, మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక మహిళలు చదువు కొరకై కానివ్వండి, ఉద్యోగం కొరకు కానివ్వండి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు కూడాను వర్క్ ప్లేస్లో అనుకూలత ఉంటుంది. మీ పిల్లల యొక్క చదువు విషయం లోపల చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఒక మంచి సంస్థలో మీరు చేర్పించడానికి కానివ్వండి, మంచి చదువు కొరకై అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడంలో కానివ్వండి, మీకు చాలా అనుకూలత ఉంది. ఇకపోతే పిల్లలు, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు పోటీ పరీక్షలకై ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యంపై మట్టుకు మీరు శ్రద్ధ చూపాలి, నిర్లక్ష్యం పనికిరాదు. ఇక ఆర్థికంగా మీరు ఒక నిర్వహణపై, అంటే ఏ వస్తువుల కొనుగోలుపై మనము ఖర్చు పెట్టాలి, వీటిని చేయకూడదు, ఏది అవసరము ఏది అనవసరం అనేటువంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళినట్టయితే మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత గోచరిస్తుంది. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు వర్క్ ప్లేస్లో అనుకూలత అన్నీ ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి మట్టుకు, అంటే ప్రెషర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, పనిభారం పెరుగుతుంది. ఇకపోతే పై అధికారులతో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. అయితే ఎంతవరకు వాళ్ళ మూలకంగా మీరు సహాయం తీసుకోవాలనో అంతే తీసుకోండి. అనవసరమైనటువంటి సహాయాల మూలకంగా మీకు మళ్ళీ కలహాలు, మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక విదేశంలో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మహిళలకు స్థిరత్వం కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే లాభదాయకంగా ఉంది ఈ మాసం. శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఓవరాల్గా ఉంది, దీన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము,
దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.